ఈరోజు మనం చెప్పుకునే కథ గున్న పరుగు గణపతి వెలుగు. అప్పుడే తెల్లవారింది. అడవిలో ఓ గున్న ఏనుగు ఇంకా గుర్రు పెడుతూనే ఉంది. ఇంతలో సూర్యకిరణాలు దానిమీద పడ్డాయి. ఎండకు దాని చర్మం మండసాగింది. దాంతో మెలకువచ్చింది. బలవంతంగా కళ్ళు తెరిచి చుట్టూరా చూసింది. కుందేళ్లు, జింకలు ఆడుకుంటున్నాయి. పక్షులు చెట్లపై కిలకిలమంటున్నాయి. పక్కకు తిరిగి చూసింది. తల్లి ఏనుగు కనపడలేదు. తను లేవటం ఆలస్యమైంది. అందుకే అమ్మ తనను వదిలి ఆహారం కోసం అడవిలోకి వెళ్ళిందనుకుంది. ఇలా అప్పుడప్పుడు జరగటం తనకు మామూలే. ఇంతలో దానికి బాగా ఆకలివేసింది. తన చిన్నపాటి శరీరాన్ని అటు ఇటూ కదిలించింది. మెల్లగా లేచి నిలబడింది. అమ్మ దగ్గరకు వెళ్లాలనుకుంది. ఆహారం కోసం అమ్మ ఎక్కడకు వెళుతుందో దానికి తెలుసు. కుందేళ్లు, నెమళ్లకు అమ్మ దగ్గరకు పోతున్నానని చెప్పి బయలుదేరింది. దారిలో చెట్ల కొమ్మలు విరుస్తూ సందడి చేస్తూ నడక సాగించింది. ఇంతలో దానికి ఒక చెట్టు కనపడింది. ఆ చెట్టు పత్రాలంటే గున్న ఏనుగుకు బాగా ఇష్టం. వెంటనే తొండానికి పనిచెప్పింది. ఆ చెట్టు కొమ్మలను విరిచి వాటి పత్రాలను నోట్లో పెట్టుకుని నమలసాగింది. చెట్ల పత్రాలు తీయగా ఉండటంతో ఇష్టంగా తినసాగింది. ఇంతలో గున్న ఏనుగుకు దాహం వేసింది. నీటికోసం చెరువు వైపు నడవసాగింది. ఎంత దూరం నడుస్తున్నా చెరువు కనపడటం లేదు. దారి తప్పినట్లు గుర్తించింది. ఒకవైపు దాహం వేస్తోంది, మరోవైపు దారి తప్పడంతో భయం వేయసాగింది. ఇంతలో దూరంగా ఒక నీటి మడుగు కనిపించింది. దాన్ని ఇంతకు ముందెప్పుడూ అది చూడలేదు. ఆ ప్రదేశం కొత్తగా ఉంది. అయినా దాహం తీర్చుకోవాలనుకుంది. ఆనందంగా తొండం ఊపుతూ మడుగువైపు నడవసాగింది. ఇంతలో ఓ చెట్టు కింద విగ్రహం కనపడింది. అది అచ్చం తనలాగే ఉంది. దాహం సంగతి మర్చిపోయింది. కన్నార్పకుండా దానికేసి చూసింది. తొండంతో విగ్రహాన్ని తాకింది. అది కదల్లేదు, మెదల్లేదు. ప్రతిమ చుట్టూ తిరిగింది. కాని ఏమీ కనపడలేదు. అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూస్తూ నెమ్మదిగా ముందుకు నడిచింది. మడుగులో కాలు పెట్టి తొండంతో నీటిని నోటిలో పోసుకోవాలనుకుంది. ఒకవైపు తొండంతో నీళ్లు పీల్చుతుండగా మరోవైపు దాని శరీరం మడుగులో దిగబడిపోసాగింది. అప్పుడు దానికి అర్థమైంది, అది మడుగు కాదు, ఊబి అని. దీంతో దానికి చాలా భయం వేసింది. వెంటనే అమ్మ గుర్తుకు వచ్చింది. గట్టిగా ఘీంకరించింది. చుట్టూ చూసింది. తనను రక్షించే ఒక్క జంతువు కనపడలేదు. మెల్లమెల్లగా గున్న ఏనుగు ఊబిలో దిగబడిపోసాగింది. ఇంతలో దానికి దేవుడు గుర్తొచ్చాడు. రక్షించమని పదేపదే మనసులో వేడుకుంది. దేవుణ్ణి ప్రార్థిస్తున్న గున్న దృష్టి విగ్రహంపై పడింది. ప్రతిమను చూస్తూ ఊబిలోంచి రక్షించమని వేడుకుంది. ఇక్కడ నువ్వు తప్ప నన్ను రక్షించేవారు లేరు. నీమీదే ఆశలన్నీ పెట్టుకున్నా. కష్టాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి నమ్ముకోమని అమ్మ చెప్పేది. ఈ సమయంలో అమ్మ లేదు. అమ్మ ఉంటే రక్షించేది. అమ్మ బాధ్యతను నువ్వు తీసుకోవాలి, నన్ను రక్షించు అని ప్రార్థించింది. కాని విగ్రహం నుంచి ఏ విధమైన స్పందన రాలేదు. గున్న ఏనుగుకు ఏడుపు తన్నుకొస్తోంది. విగ్రహాన్ని చూస్తూ, నన్ను రక్షించటానికి నువ్వు తప్ప వేరే దిక్కులేదు. నీ తొండం, చెవులు, దంతాలు చూస్తుంటే నాలాగే ఉన్నావు. నీకు నాకు ఏదో అనుబంధం ఉందనిపిస్తోంది. నీ పేరు నాకు తెలియదు. మా అమ్మకు నేను ప్రాణాపాయంలో ఉన్నానని తెలియదు. అయినా తనకు ఈ ప్రదేశం తెలియదు. వచ్చినా ఎప్పుడొస్తుందో తెలియదు. దిక్కులేనివారికి దేవుడే దిక్కని అమ్మ చెబుతుంది. ఈ సమయంలో నువ్వు తప్ప వేరెవరూ రక్షించలేరు. మనం ఆకారంలో ఒకే విధంగా ఉన్నాం. నీతో బంధుత్వం ఉందనిపిస్తోంది. మా అమ్మ ఒక కథ చెప్పేది. పూర్వం మా జాతికి చెందిన ఏనుగును మొసలి పట్టుకుంటే శ్రీహరి రక్షించాడని చెప్పింది. నిన్ను చూస్తుంటే నువ్వు నన్ను కాపాడతావని అనిపిస్తోంది. నన్ను రక్షించి పుణ్యం కట్టుకో అనే విగ్రహాన్ని చూస్తూ వేడుకుంది. గున్న ప్రార్థనను గణపతి ఆలకించాడు. విగ్రహం నుంచి వచ్చిన ఓ వెలుగు గున్న ఏనుగు కంటపడింది. గున్నను ఉద్దేశించి మాట్లాడింది. నేను మీ జాతివాడినే, మహాదేవుని పుత్రుడను. అందరూ నన్ను గణపతిగా కొలుస్తారు. నిన్ను రక్షించే బాధ్యత నాది. నిన్ను ఊబినుంచి తప్పిస్తాను. ఈ విగ్రహం నుంచి నా తొండం నీకు దగ్గరగా వస్తుంది. నీ తొండంతో
నా తొండాన్ని గట్టిగా పట్టుకో, ఊబినుంచి బయటపడచ్చు అన్నాడు గణపతి. గున్న సంతోషంతో అంగీకరించింది. మొర ఆలకించినందుకు గణపతికి దండం పెట్టింది. విగ్రహం నుంచి వినాయకుడి తొండం ఊబి దగ్గరగా వెళ్ళింది. గున్నదాన్ని తన తొండంతో గట్టిగా పట్టుకుని నెమ్మదిగా ఊబినుంచి బయటకు వచ్చింది. ప్రాణాలు దక్కించుకున్న గున్న గణపతి ముందు 2 కాళ్ళు ఎత్తి నమస్కరించింది. తనను రక్షించినందుకు కృతజ్ఞతలు చెప్పింది. విగ్రహంలోంచి గణపతి తనను దీవిస్తున్నట్లు గున్న భావించింది. అనంతరం అమ్మ కోసం అడవిలోకి పరుగుతీసింది.